సహోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న నేను విజయపురం మండల మాజీ ఎంపీపీని, ప్రజెంట్ వైస్ ఎంపీపీని మంజు బాలాజీ. ముఖ్యంగా మొన్న విజయపురం మరియు నిండ్రాలో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎంపీపీ ఎలక్షన్స్లో మొన్న మేము గెలిచాము అని ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేము గెలిచాము అని గర్వంగా చాటేసేసి చెప్పుకొని పోయిన నాయకులందరికీ నిజంగా మీరు గెలిచారా, నిజంగా మీరు గెలిచింది గెలిపేనా అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో ఆ మండలంలో 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో గెలుపొందిన వాళ్ళే. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది గెలుపొందితే అందులో ఒక అతను ఉద్యోగం రీత్యా రిజైన్ చేశారు. 8 మంది ఉన్నారు. 8 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే. 8 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వస్తే నేను టీడీపీ తరపున నామినేషన్ వేస్తున్నాను, టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబడుతున్నాను అని చెప్పి, టీడీపీ తరపున నిలబడుతున్నానని చెప్పి నామినేషన్ వేస్తున్నాను, టీడీపీ తరపున అభ్యర్థి అనేసి వచ్చి చెప్పుకున్నారు. టీడీపీ తరపున వచ్చి అభ్యర్థిగా వచ్చి నిలబడుకున్న వాళ్ళు వైసీపీలో గెలిచి టీడీపీలో ఎలా వచ్చి నిలబడతారు? వైసీపీలో గెలిచిన వ్యక్తులు టీడీపీకి ఎలా మద్దతు పలుకుతారు? టీడీపీ క్యాండిడేట్స్ అని ఎలా చెప్పుకుంటారు? మీరు గెలిచినారా అంటే అది లేదు. ఇద్దరికి నలుగురు ఎంపీటీసీలు సమానంగా ఉంటే లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక జరగాలి అని చెప్పి ఆర్ఓ గారు డిసైడ్ చేసి ఇది 2 చీటీలు రాసి వేస్తే ఆ 2 చీటీలో మంజు బాలాజీ అని నా పేరు వస్తే మీ అధికార బలంతో మీరు లేదు లక్ష్మీపతి రాజు అని పేరు వచ్చిందని చెప్పించుకున్నారు. సిగ్గుందా మీకు? కొంచెమైనా సిగ్గుందా? మేము అంత పెద్ద నాయకులం, రాష్ట్ర స్థాయి నాయకులం, మేము పొడిచినాం చింపినామని చెప్పుకునే వాళ్ళు ఒక దళిత వ్యక్తి గెలిస్తే ఆ గెలుపుని నాది అని చెప్పుకుంటున్నారే. దీనిపైన సిగ్గుచేటు ఏదైనా ఉందా మీకు? దీనిపైన వేరే ఏదైనా సిగ్గుచేటు ఉందా? మాది 30 ఏళ్ళ రాజకీయ అనుభవం, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటారు. ఇదేనా మీ రాజకీయ అనుభవం? ఒక దళిత వ్యక్తి పైన ఎంపీపీ సీట్లో కూర్చుంటే వీళ్ళ కింద కూర్చోకూడదంట. ఎలాగా? ఒక దళిత వ్యక్తి ఎంపీపీ సీట్లో కూర్చుంటే వీళ్ళు కింద కూర్చోకూడదంట. వాడి దళిత వ్యక్తి వాడి ఎస్సీ క్యాండిడేట్ పైన కూర్చుంటే మేము కింద కూర్చోవాలా అని చెప్పి కులాహంకార భావనతో కక్ష కట్టుకొని అందరూ మూకుమ్మడిగా నేను గెలిస్తే మీరు గెలిచినట్టు వచ్చి చెప్పుకుంటున్నారు బయట. మీరు కూడా సిగ్గు లేకుండా నా కోసం, మా వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పాటుపడుతూ ఎవరైనా నమ్మి వచ్చిన వ్యక్తి కోసం ఎంత దాకైనా నిలబడి పోరాడే గుణముండే రోజమ్మ గురించి మీరు మాట్లాడతారా? మీరు నిన్న చేసిన విధంగానే రోజమ్మకు వెన్నుపోటు పొడిచినారు కాబట్టి మిమ్మల్ని రోజమ్మ దూరం పెట్టింది. మండల స్థాయి లేకుంటే నియోజకవర్గ స్థాయి నాయకులు మిమ్మల్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా చేసిన రోజమ్మకే కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడిచినారు మీరు రోజమ్మ గురించి ఇక్కడ వచ్చి మాట్లాడతారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆర్ఓని మీరు లంచం ఇచ్చినారో, భయపెట్టినారో, బెదిరించినారో, మభ్యపెట్టినారో పెట్టి మేము విప్పు ఇవ్వలేదని చెప్పించినారు. విప్పిస్తే వచ్చి ఆమె విప్పు ఇవ్వలేదు అంటది. మీరు మభ్యపెట్టి భయపెట్టి మేము విప్పించిన దానికి ఎవిడెన్స్ ఉంది. అలాగే మినిట్స్లో రాసేటప్పుడు ఏమంటారంటే టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతి రాజు గారు అనేసి చదువుతారు అని రాస్తారు. ఆ విప్పు మీరు రాసిన మినిట్స్ ఇక్కడ ఉంది. టీడీపీ పోటీ చేసే అభ్యర్థి, టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి లక్ష్మీపతి రాజు అన్నారు. ఆయన వైసీపీలో బీఫామ్ తీసుకొని
ఫ్యాన్ గుర్తుపైన నిలబడిన వ్యక్తి, ఫ్యాన్ గుర్తుపైన నిలబడి ఫ్యాన్ గుర్తులో గెలిచిన వ్యక్తి టీడీపీ పార్టీ అభ్యర్థి ఎలా అవుతాడు? సరే, స్లిప్ వచ్చింది, స్లిప్ని నా పేరు వచ్చిన స్లిప్ని ఆర్ఓ గారు మాకు చూపించకుండా ఇలా పెట్టుకొని ఉంటే నేను తీసుకొని మీడియా అక్కడ రికార్డ్ అయిన ఎలక్షన్ కమిషన్ గారు పెట్టిన రికార్డ్ అయిన ఆ వీడియోలో చూపించిన మంజు బాలాజీ అని పేరు వచ్చింది, ఈమె కావాలనే వేరే పేరు మార్చి చదువుతున్నారు అని చెప్పి మీడియాకు చూపించిన. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ప్రెస్ క్లబ్కి రండి, ఆ వీడియోని ప్రజలకు చూపించండి, ఆ వీడియోని మీడియాకు చూపించండి, అప్పుడు చెప్పండి మేము గెలిచినామని, మేము ఒప్పుకుంటాం. నిజంగా మీరు గెలుచుంటే ఆ వీడియో తీసుకురండి, ఆ వీడియోని ఇదే ప్రెస్ క్లబ్లో చూపించండి, ఇది జరిగింది వాస్తవం, ఎన్నిక జరిగినప్పుడు ఇది జరిగింది వాస్తవం అని చూపించండి. ఇప్పుడు చెప్పుకోండి, మీరు చూద్దాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలుస్తారు, ధృవీకరణ పత్రమేమో టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు గెలుపొందారని చెప్పి ధృవీకరణం పొందుతారు. ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ 40 ఏళ్ళ అనుభవం? ఇలానా దళితులను వంచేది మీరు? అంటే దళితుల పైన కూర్చోకూడదా? దళితులకి రాజ్యాంగం సమానంగా ఉండే హక్కు కల్పించలేదా? రాజ్యాంగంలో ఉండే పదవులను దళితులు పొందాలని లేదా? మీరు చేసిన ఈ మోసాన్ని మండలంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు క్షుణ్ణంగా పరిశీలించినాడు. ఆ రోజు అదే ఎలక్షన్ రోజు మీరు దళితునికి అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ఆ మండలంలో ఉన్న ఏ ఒక్క దళితుడైనా మీ పక్కన వచ్చి నిలబడినారా? 2-3 తప్పితే అందరూ నియోజకవర్గంలో అందరూ చర్చించుకుంటున్నారు, ఒక దళితునికి అన్యాయం చేశారు వీళ్ళు అని చెప్పి. రేపు ఇదే స్థానిక సంస్థల ఎన్నికలకి మీరు కానీ పోతే మీ పార్టీలో ఉన్న దళితులు కూడా మీ పక్కన చూడరు. ఎందుకంటే మీరు ఎంత అన్యాయం చేసి, ఎంత కుట్రలు చేసి, ఎంత కుతంత్రాలు చేసి గెలుచుకున్నారో అందరూ చూశారు. ఖచ్చితంగా మీరు నాకు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తాను. అక్కడ అన్యాయం చేసిన అధికారులు కానీ దీంట్లో ఎవరెవరైతే పాల్పంచుకున్నారో ఈ అన్యాయంలో, ఈ అక్రమంలో ప్రతి ఒక్కరిపైన పోరాడతాం, కోర్టుకు వెళ్తాం, వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చూస్తాం. అదేవిధంగా నా నేమ్ చెప్పాను ఆల్రెడీ మీకు, మంజు బాలాజీని వచ్చిందని. ఆ మంజు బాలాజీని వచ్చేదానికి ముందు వాళ్ళు కిందగానే ప్రిపేర్డ్గా 2 స్లిప్లు ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్లో నేను ఆల్రెడీ చెప్తానే ఉన్న ఆర్ఓ గారికి, అక్కడ అమ్మ వాళ్ళు టీడీపీ అనొద్దండి, వాళ్ళు వైసీపీ అభ్యర్థులు, మేము వైసీపీ అభ్యర్థులే, కావాలంటే ఇండిపెండెంట్ కూడా రాసుకోండి కానీ టీడీపీ అని చెప్పొద్దండి అన్న. 2 స్లిప్పులు కింద నుంచి ముందే రాయించుకున్న స్లిప్పులు తీసుకొచ్చినారు. ఆ స్లిప్లో టీడీపీ అని ఒక స్లిప్పు, వైసీపీ అని ఒక స్లిప్పు. టీడీపీ అనే రాసిన స్లిప్లో ఒక మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ మార్కును చూస్తే ఎవరైతే ఎత్తుతారో ఆ క్యాండిడేట్కి ముందే చెప్పి పెడతారు. అది ఎత్తే క్యాండిడేట్ని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. యాక్చువల్గా చిన్నపిల్లలని ఎలక్షన్ ప్రాసెస్లో వాడటం అనేది ప్రొహిబిటెడ్. చిన్నపిల్లల్ని ఎలక్షన్ ప్రాసెస్లో వాడకూడదు. ఎంపీపీ స్కూల్లో చదివే ఒక పాపని, టి రుషిత అనే ఒక పాపని ఎవరు పర్మిషన్ లేకుండా తీసుకొస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, తీసుకొచ్చి అక్కడ ఒక స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్లో తీయాలని చెప్పేది వాళ్ళ ప్లాన్ యాక్చువల్గా. కాకుంటే ఆ ఇంక్ మార్క్ ఏదైతే ఉందో ఆ స్లిప్ని నేను గుర్తించి ఆర్ఓతో వాదించి ఆ టీడీపీ వైసీపీ అనే ఉన్న స్లిప్ని చింపేయాలని చెప్పి పట్టుబడితే దాన్ని చింపేసి తర్వాత పేర్లు రాశారు. పేర్లు రాస్తే ఆ పాపకు ముందే స్లిప్ పైన మార్క్ ఉంటుంది, నువ్వు తీయాలని చెప్పి ట్రైన్ చేసినారు కాబట్టి సడన్గా వచ్చింది, ఆ స్లిప్ చించేయబడింది కాబట్టి ఆ పాపకి ఏది తీయాలో అర్థం కాకుండా ఆ పాపకి ఏది నచ్చితే అది తీసిచ్చింది. దాంట్లో నా పేరు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అదే నేను వెంటనే వెళ్ళి ఆర్ఓ గారి దగ్గర తీసుకొని నేను మీడియాకి ఎలక్షన్ కమిషన్ తీసుకుని వచ్చిన ఆ మీడియాకి చూపించి ఇది మంజు బాలాజీ పేరులో ఉంది అని చెప్తే కూడా లేదు నేను అనౌన్స్ చేసేసాను అనేసి బయటకు వెళ్తారు ఆర్ఓ గారు. ఈ విధంగా గెలిచేది ఒక గెలుప? ఈ విధంగా మీరు దొంగదారిన గెలిచి ఇంకోరు గెలిచిన గెలుపుని మా గెలుపు మా సొంతం అని చెప్పుకునే మీకు సిగ్గు చరం లేకుండా
ఈ విధంగా గెలిచిందని చెప్పుకునే మీరు కూడా ఒక రాష్ట్ర నాయకులు మాట ఇస్తే మాట కట్టుబడి మాట కోసం నిలబడి కార్యకర్తలు అందరికీ అండదండగా నిలబడే మా రోజమ్మ గురించి మీరు మాట్లాడే అర్హత అయినా ఉందా? మీకు కనీస అర్హత అయినా ఉందా? మీరు కూడా మా మేడం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ఎప్పుడైనా నియోజకవర్గంలో మీరు పోయి ఇది మేము చేసిన అభివృద్ధి అని చెప్పేదానికి ఏమైనా ఉందా? మీరు సొంతంగా 40 సంవత్సరాల అనుభవంలో ఇటుపక్క నగరీలో ఎటువైపు చూసినా ఆమె చేసిన అభివృద్ధి కనబడుతుంది. ఆమె మీకు కరెక్ట్గా వచ్చిన లీడర్స్ అందరినీ కూర్చోబెట్టుకుంటుంది, అందరితో మెలుగుతుంది. కాబట్టి మీ ద్వారానే అన్నీ పోవాలి. కాబట్టి మీకు అధికార మహంతో మీకు ఎక్కడ అధికారం దూరం అవుతుందో అని చెప్పి ఆమెకే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు అది కాకుండా ఒక దళిత వ్యక్తిని చూసి నన్ను కూడా నా చేతిలో ఉన్న నా స్లిప్ని నేను గెలిచిన నా గెలుపుని కూడా మీ గెలుపు అని చెప్పుకుంటున్నారు. ఓకే, నియోజకవర్గం నుంచి కొంతమంది మాట్లాడారు. తెలుగుదేశం అనేసి కొంతమంది లీడర్లు మాట్లాడారు. కానీ వాళ్ళకి ఒక 2 నిమిషాలే చెప్తాను. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఆర్కే రోజా సల్మాన్ గారు ఎవరికి ఏం చేసిందని ఫస్ట్ ఇంతకు ముందుగా కూర్చున్న 7 మంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరికి ఏ పదవులు ఇచ్చారు, మనం ఏం అనిపించామనేది మీరు బయట చెప్పకపోయినా మీ మనఃసాక్షి అనేది ఒకటి ఉంది. ఆ మనఃసాక్షిని మీరు పరిశీలించండి. మొన్న అంటే ఇంచుమించు ఒక 2003 2 షార్ట్ కట్లు ముగిచేస్తాను. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోయారు. ఆయన ఎవరికి సర్పంచ్గా గెలిపించారు? రెడ్డివారి రాజశేఖర రెడ్డి ముద్దుకృష్ణనాయుడు ఎలక్షన్ నిలబడితే ముద్దుకృష్ణనాయుడు గెలిపించిన వాళ్ళే, ముద్దుకృష్ణనాయుడు గారు సర్పంచ్గా కొంతమందిని గెలిపించిన వాళ్ళే ముద్దుకృష్ణనాయుడికి యాంటీగా పనిచేశారు. ఆ రోజు ముద్దుకృష్ణనాయుడు గారు కాంగ్రెస్, కొంతమంది చెప్పుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండి ముద్దుకృష్ణనాయుడికి ఎన్నుపోటు పొడిచారు. సర్పంచ్గా గెలిపించిన వాళ్ళే ముద్దుకృష్ణనాయుడు గెలిపించారు, వాళ్ళే ఆయనకి ఎన్నుపోటు పొడిచారు. తర్వాత చెంగారెడ్డి గారు ఆయన రాజకీయ చతురతలో ఆయన ఆ రాజకీయ చదరంగంలో అన్ని చదరంగాలు ఆడి ఆయన ఎమ్మెల్యేగాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను, న్యాయశాఖ మంత్రిగాను ఇంకా చాలా మంత్రి పదవులు చేశారు. ఆయనకి కూడా ఉండి మా చిన్నాన్న అనేసి ఎవరు ఎన్నిపోటు పొడిచారో నగర ప్రజలకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. తర్వాత ఫస్ట్ ఏమో ముద్దుకృష్ణనాయుడికి పొడిచారు, సెకండ్ టైము ఈ 7 మంది నాయకులు చెంగారెడ్డి గారికి పొడిచారు, చెంగారెడ్డి గారికి పొడిచారు. తర్వాత ఆర్కే రోజా సల్మాన్ గారు వీళ్ళందరూ మంచోళ్ళు అనేసి సహృదయంతో సదుద్దేశంతో ఒక ఆడబిడ్డ ఒక అన్నదమ్ములకి ఏం చేయాలో అనే విధంగా అందరికీ నియోజకవర్గ స్థాయి పదవులు కాకుండా స్టేట్ పదవులు ఇచ్చి అందరినీ ఆమె మంచిగా చూస్తే ఆ మేడం గారు ఆర్కే రోజా సల్మాన్ గారిని 2024లో ఆమెకు ఒక వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత మేడం గారు మేలుకునే లోపల ఆమె ఓటమి పాలైంది. ఆమె గారు దాన్ని జీర్ణించుకొని ప్రజల కోసమే అహర్నిశలు మేడం గారు పనిచేస్తున్నారు. ఆమె మంత్రి అయినాక 1543 కోట్లు ఎన్ఎస్ రోడ్డు తెచ్చారు. ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. డెవలప్మెంట్ చేస్తే రోజమ్మ గారు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గాలు భానుప్రకాష్ గారు వాళ్ళు చెంత చేరారు. వైసీపీ పార్టీని చెప్పుకొని తెలుగుదేశంలో చేరి ఇప్పుడు భానుప్రకాష్ గారితో పక్కన చేరారు. 2003 నుంచి సర్పంచ్ ఎలక్షన్లు గెలిచినాక చెంగారెడ్డితో మళ్ళీ ఆయనకి ఎన్నిపోటు పొడిచి, ముద్దుకృష్ణాడికి ఎన్నిపోటు పొడిచి, రోజమ్మ గారికి ఎన్నిపోటు పొడిచిన తర్వాత ఇప్పుడు గాలు భానుప్రకాష్ గారికి వీళ్ళకి ముగ్గురు కంటే కూడా బాగా ఘనంగా బాగా వెనకన్నా ముందన్నా వాళ్ళు ఎన్నుపోటు పొడుస్తారు. ఎన్నుపోటు పొడవంలో ఆ 7 మందికి 7 మందే సాటి. మామూలుగా పార్టీ మారొచ్చని చేయొచ్చు, కానీ మనం మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు బాగుండాలని మనం నీళ్ళు పోయాలి. కానీ ఆ చెట్టుని ఏర్లు కాడ లోడేస్తే ఆ చెట్టు గాలి ఇచ్చదు, ప్రజలకు కాడ ఎటువంటి ప్రతిఫలాలు ఉండదు. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ కాడ మీరు పార్టీ మారకముందుగా కొంతమంది కాంట్రాక్టర్లు 1.5 కోటి రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టులు అక్కడ డబ్బులు మొత్తం తీసుకొని మళ్ళా పార్టీ మారి పార్టీకే కన్న తల్లి ఇప్పుడు పాలు తాగి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దకూడదు. ఆ విధంగా మీరు ఆ పార్టీలో అన్ని ఫలాలు అనుభవించి అన్ని అధికారికంగా పదవులు అనుభవించి ఈరోజు రోజమ్మ గారిని మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఈ విధంగా మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఎవరైనా పార్టీ మారవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే పార్టీ మారినాక మనం వచ్చిన దగ్గర నుండి మాట్లాడడం, వాళ్ళని కించపరిచి మాట్లాడడం, ఒక మహిళ అని చూడకుండా మాట్లాడడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏ ఇంట్లో అయినా కానీ ఒక ఆడబిడ్డని ఎవరైనా కానీ బాధ పెడితే వాళ్ళ గోష్ట ఖచ్చితంగా తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అవుతాడు, రోజమ్మ మల్లా గారు ఎమ్మెల్యే అవుతుంది, మినిస్టర్ అవుతుంది. కానీ రేపు మనం చేసిన పనులు జనాలు చెప్పుకోవాలి. జనాలు చెప్పుకుంటే హర్షిస్తారు. కానీ ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని ప్రజలే ప్రతి టీఐల కాడ ప్రతి అంగిళ్ళ కాడ మిమ్మల్ని సేదరించుకుంటున్నారు. అది విజయపురం అయితేమి, నిండ్ర అయితేమి, ఉడవలపేట అయితేమి, పుత్తూరు అయితేమి, నగిరి అయితేమి, అక్కుండే ప్రజలందరికీ కూడా మీరు ఊరేం చేసింది లేదు. ఇప్పుడు రోజమ్మ గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ కాడ ఆమె బ్రహ్మాండంగా ప్రజలకు ఏం చేయాలో అవన్నీ కాడ చేసి నగిరిలోనే ఆమె ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్క ప్రజలతో మమేకంగా ఉండి వాళ్ళందరికీ కాడ బ్రహ్మాండంగా ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతాను దయచేసి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మీకు ఇన్ని చేసింది, మీ 7 మందికి ఏం చేయాలో దానికి మించి చేసింది. కాబట్టి ఆమెను మనం మాట్లాడడం భావ్యం కాదు. రేపు రాబోయే రోజులే మీకందరికి కాడ కాలం చాలా విలువైనది. రేపు అనే దానికి రూపు లేదు. మంచి పనులు వాయుదేవతని గీతలో చెప్పాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. రేపు రాబోయే రోజులలో మీకు తగిన బుద్ధి చెప్తారు. జై జగన్, జై రోజమ్మ.